హాయ్, ప్రైజ్ లార్డ్. మరి మనం ఈరోజు ఒక మెయిన్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నామండి. మరి కొందరు ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు వారు కింద పడుతూ ఉంటారు. లేకుంటే కొంతమంది మరి ఏదైనా పాస్టర్ వారు ప్రార్థిస్తున్నప్పుడు, ఏదైనా ఇవాంజలిస్ట్ వారు ప్రార్థిస్తున్నప్పుడు కొన్నిసార్లు వారు కింద పడిపోతూ ఉంటారు. మరి ఇది బైబిల్ ప్రకారం అది కరెక్టా? తప్పా? అని చెప్పేసి ఈరోజు మరి మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం. సో మొదటిగా కొంతమంది ఏమని వారు నమ్ముతూ ఉంటారంటే, పరిశుద్ధాత్మ కార్యాలు మరి అప్పుడే అయిపోయాయి. అంటే యేసు కాలంతోనే ఆగిపోయింది అని కొందరు నమ్ముతూ ఉంటారు. మరి ఇంకా కొందరు ఈనాటి వరకు కూడా మరి పరిశుద్ధాత్మ కార్యాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి కొందరు నమ్ముతూ ఉంటారు. సో మనం క్రిస్టియన్స్‌గా మరి మనం దేన్ని నమ్మాలి అని చెప్పేసి కొన్ని యాస్పెక్ట్స్ మరి మన బైబిల్ గ్రంథంలో నుంచి మరి మనం చూడబోతూ ఉన్నాం. సో మొదటిగా మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే, చాలామంది ఇది పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు కావేమో అని చెప్పేసి కొందరు చెప్తూ ఉంటారు. కొందరు డైరెక్ట్‌గా ఏం చెప్తారంటే, ఇది ప్రభు దగ్గర నుంచి రావట్లేదండి, ఇది అపవాది దగ్గర నుంచి వస్తుందేమో అని చెప్పేసి కొందరు అలాంటి ఒక కామెంట్స్ కూడా వారు తెలియజేస్తూ ఉంటారు. మనం బైబిల్ గ్రంథంలో మరి మనము క్లియర్‌గా 2 విషయాలు మరి మనం చూడగలుగుతామండి. మీరు ఇలాగే చేయాలి అని చెప్పేసి బైబిల్ గ్రంథం కొన్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇలా భక్తిగా మీరు బతకాలి. లేకుంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఇలా ఉంటాయి. లేకుంటే ఇలాంటి విషయాలు మాత్రమే జరగాలి అని చెప్పేసి బైబిల్‌లో కొన్ని అంశాలు క్లియర్‌గా రాయబడి ఉంటుంది. మరి ఇంకా కొన్ని విషయాలు ఇవి మీరు చేయకూడదు అని చెప్పేసి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో క్లియర్‌గా ఉంటాయి. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే అటు ఉండవు, ఇటు కూడా ఉండవు. మరి మనం దేన్ని నమ్మాలి? బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఒక వ్యక్తి పడిపోతే అది అపవాది క్రియలతో జరిగింది అనేది క్లియర్‌గా బైబిల్‌లో ఎక్కడ కూడా రాయబడి లేదండి. అంటే కొన్ని అంశాలు మనం ఏం చూడగలుగుతున్నామంటే బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించగా మరి చాలామంది కింద పడిపోయారు. అపవాదితో శోధింపబడిన వారు, మరి వారు ఎన్నో కేకలేశారు అని చూసి మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. కానీ ఎక్కడ కూడా ఏమని రాయబడి లేదంటే, వారు కింద పడిపోతే అపవాది క్రియల ద్వారానే వారు పడిపోతున్నారని బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా రాయబడి లేదు. మొదటి కొరింథీయులు 14వ అధ్యాయము 40వ వచనము గనక మనం చూసినట్లయితే, అక్కడ పౌలు భక్తుడు మరి క్లియర్‌గా వారు ఏమని తెలియజేస్తూ ఉన్నారంటే, చర్చ్‌లో మరి డీసెంట్‌గా యాక్టివిటీస్ జరగాలి, కానీ డీసెంట్‌గా లేనివి ఏవి కూడా చర్చ్‌లో అవ్వకూడదు అని చెప్పేసి పౌలు గారు అక్కడ క్లియర్‌గా వారు స్టేట్ చేస్తున్నారు. సో ఈ వాక్యాన్ని పట్టుకొని చాలామంది వారు ఏమని తెలియజేస్తూ ఉంటారంటే, అపవాది క్రియలు ఇలా ఉంటాయా? మరి ఇలాంటి విషయాలు కూడా మరి పరిశుద్ధాత్ముడు చేస్తాడా? అని చెప్పేసి చాలా ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. కానీ మనం మాదిరి ఎవరు అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో మన మాదిరి ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. సద్దుకేయులు, పరిసయ్యులు వారు ఎలాంటి వాక్యాలు, ఎలాంటి బోధలు వారు చెప్పటం వారు ప్రారంభించారంటే అవంతా డైరెక్ట్ టీచింగ్స్‌గా అవి ఉండే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం వాక్యం చెప్పటం మాత్రమే కాక వారేం చేశారంటే స్వస్థతలు వారు చేశారు. అపవాది క్రియలను బయటికి పంపించారు. ఎంతో పాపంలో బతికిన వారితో ఆయన మాట్లాడాడు. వారి యొక్క జీవితాన్ని కూడా ఆయన మార్చాడు. మనము అపోస్తల గ్రంథము 9వ అధ్యాయము 3, 4 వచనాలు గనుక మనం చూసినట్లయితే పౌలు భక్తుడు అప్పుడే ఆయన యొక్క జీవితాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఆయన ఇస్తూ ఉన్నాడు. కానీ ఆయన మార్గంలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు మరి మనం ఏం చూడగలుగుతున్నామంటే ఆయన కింద పడిపోయినట్టు మరి మనం చూడగలుగుతున్నాం. అలాగే ఆయన యొక్క కళ్ళను ప్రభు మూసినట్టు కూడా మరి మనం చూడగలుగుతున్నాం. అంటే నేను ఏం చెప్పాలని మీకు ఆశపడుతున్నానంటే, ప్రభు యొక్క శక్తి ఒక స్థలంలో ఉన్నప్పుడు, ప్రభు యొక్క సన్నిధి కొన్ని స్థలాల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇలాంటి కార్యాలు ఆయన చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ప్రభు ముందు నిలబడగలుగుతారా అని మనం చూసినట్లయితే ఎవ్వరు కూడా నిలబడలేరండి. ఎందుకు తెలుసా? ప్రభు యొక్క మహిమ అంత బలంగా ఉంటుంది, అంత శక్తి కలిగినదండి. నేను ఒకే ఒక ప్రశ్న అందరి దగ్గర వేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు అపవాది క్రియలతో శోధింపబడేవారు ఎంతోమంది కింద పడిపోతున్నారు. మరి ఎన్నో కార్యాలు వారు చూస్తూ ఉన్నారు.
మరి ప్రభు యొక్క శక్తికి ఆ మాత్రం కూడా పవర్ లేదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. అంటే ప్రభు యొక్క మహిమ ఒక స్థలంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం నిలబడలేమండి. అదే అవుతుంది. కొన్ని కొన్ని పాస్టర్స్ వారు ప్రార్థిస్తున్నప్పుడు, కొన్ని ఇవాంజలిస్ట్ వారు ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు యొక్క సన్నిధి ఆ స్థలంలో ఉంది గనక, ప్రభు యొక్క మహిమ అక్కడ ఉంది గనక కొన్నిసార్లు వారు కింద పడటం కానీ, మరి తిరిగి లేవటం కానీ అలాంటి కార్యాలు అవుతూ ఉంటాయండి. ప్రభు యొక్క శక్తి కొన్నిసార్లు ఎలా పనిచేస్తుందంటే మనం అనుకోని విధంలో కొన్నిసార్లు పనిచేస్తూ ఉంటుందండి. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో వారు ఉన్నప్పుడు ఒక విధంలో వారు ముందుకెళ్ళారు. అంటే కొందరు వ్యాధిలో ఉన్న వారిని చూసి అయ్యా లేవు అని చెప్పిన వెంటనే నడవలేని వాడు నడిచాడు, చూపు లేని వారికి చూపు వచ్చింది. మరి కొందరికి చేయి పెట్టి ప్రార్థించాడు, కొందరు ఆయన యొక్క వస్త్రాన్ని ఇలా ముట్టుకుంటూనే వారి స్వస్థతను వారు పొందారు. కానీ అదేది మనము అపోస్టల్ పౌల్ గారి జీవితంలో కానీ, పేతురు వారి యొక్క జీవితంలో కానీ మనం చూసినట్లయితే పేతురు యొక్క నీడ మరి ఎవరందరికి వ్యాధి ఉందో వారి మీద పడినప్పుడు వారు స్వస్థతను వారు పొందుకున్నట్టు మరి మనం చూడగలుగుతున్నాం. సో అలాగే పౌల్ గారు వారి యొక్క జీవితంలో గనుక మరి మనం చూసినట్లయితే వారి యొక్క కర్చీఫ్ మరి ప్రజలు దాన్ని ముట్టినప్పుడు వారికి స్వస్థత వారికి దొరికిందంట. అంటే నేను ఆశపడుతున్నానంటే అండి, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క విధంలో మరి వారు వర్క్ చేస్తూ ఉంటారు. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు పరిశుద్ధాత్మునికి. అంటే పరిశుద్ధాత్ముని యొక్క శక్తితో వారు ముందుకెళ్ళాలని చెప్పేసి చాలా ఆశపడేవారు కొందరు ఉంటూ ఉంటారు. మరి వారు ఇలాంటి ఎన్కౌంటర్స్ అంటే ఇలా ఎవరైనా పాస్టర్ ప్రార్థించేటప్పుడు, ఇవాంజలిస్ట్ వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వారు కింద పడుతూ ఉంటారు. దానికి అర్థము అపవాది క్రియలతో వారు కింద పడుతున్నారని కాదు, కానీ ప్రభు యొక్క శక్తి ద్వారా వారు కొంతమంది కింద పడుతున్నారు అని కూడా మరి మనం చూడగలుగుతున్నాం. సో ఇప్పుడు ఇవంతా ఓకే, కానీ మనం ఏది మెయిన్గా చూడాలి అని అంటే కింద పడటం ద్వారా వారికి ఏదైనా బ్లెస్సింగ్ వచ్చిందా, లేకుంటే వారికి ఏదైనా దీవెనలు వచ్చాయా అని మనము చూడాలండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఏమని తెలియచేస్తుందంటే మనము వారి యొక్క ఫలము వారు చూడాలంట. ఒక్కొక్క సేవకుడు మరి ఇలా చేస్తుండు కదా, దాని ద్వారా ఏదైనా ఫలం ఉందా అని కూడా మనం చూడాలంట కదండి. అంటే కొంతమంది కింద పడేటప్పుడు కొంతమంది స్వస్థతలు వారు పొందుతారు, కొంతమంది అభిషేకం వారు పొందుతారు, కొంతమంది దర్శనాలు చూడటం వారు ప్రారంభిస్తారు. మరి ఇంకా కొంతమంది ఈ ప్రభు నన్ను ముట్టాడు అనే సంతోషంతో వెళ్ళటానికి కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు వాళ్ళని ముడుతూ ఉంటాడు. కానీ ఒకవేళ పరిశుద్ధాత్మ క్రియల ద్వారా ఎవరైనా కింద పడుతుంటే, ఎవరైనా పాస్టర్ ఇలా వారు మూవ్ అవుతూ ఉంటే, అంటే పరిశుద్ధాత్మ ద్వారా వారు మూవ్ అవుతూ ఉంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మరి దాని గురించి చెడ్డగా మనం మాట్లాడతాము, లేకుంటే అర్థం అవ్వకపోతే ఇవంతా ఫేక్ అని చెప్పేసి కొన్నిసార్లు మనం చెప్తూ ఉంటాం. కానీ అలాంటి సమయంలో మనం ఏం చేసి తెలుసా, ప్రభువే చూసుకుంటాడు రా బాబు, నేనేం మాట్లాడాను అని చెప్పేసి మీరు సైలెంట్గా మీరు వెళ్ళిపోతే ప్రభు అన్నిటినీ ఆయన చూసుకుంటాడు అని మేము మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. సో ఈరోజు ప్రభు మనతో ఒకటి క్లియర్గా ఆయన మనకు తెలియజేస్తున్నాడండి. ఏం తెలుసా, ఇది నాన్ బిబ్లికలా అని అడిగితే నాన్ బిబ్లికల్ కాదండి. ఇదేంటంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు. ఈ భూలోకాన్ని సృష్టించేటప్పుడు కూడా పరిశుద్ధాత్ముడే ఇన్వాల్వ్ అయ్యాడు. మరి ఈ లోక రక్షకుడు ఈ భూలోకంలో రావటానికి కూడా పరిశుద్ధాత్ముడే ఒక మార్గాన్ని ఆయన తెరిచాడు. మరి ప్రభు ఈ కాలంలో కూడా అదే సహాయకుడిని నేను మీకు కూడా ఇస్తున్నాను అని ఆయన తెలియజేస్తున్నాడు. సో గనుక ఈరోజు ఎవరన్నా ఒకవేళ ఇలాంటి పవర్స్లో వాళ్ళు పరిశుద్ధాత్ముడు వారిని వాడుకున్నా మనం వారిని గేలి చేయకుండా మరి అది ప్రభువే చూసుకుంటాడు అని వదిలేసి, మరి ఎవరందరూ మీరు సెన్సిటివ్గా ఉన్నారో, కింద పడిపోతున్నారో మీరు దేనికి కూడా భయపడటం అవసరం లేదండి. ఇది ప్రభు చేసే కార్యమని మీరు నమ్మండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.